మొత్తానికి ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తారక అభిమానులు కోరిక నెరవేరింది. దేవరా బొమ్మ థియేటర్స్లో అదరగొడుతుంది. ఉదయం 1 గంట నుంచి షో స్టార్ట్ అవ్వగా ఇప్పటికే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. దర్శకుడు చెప్పినట్లుగా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా దేవరా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు సాటిస్ఫై అవుతారు. ఏదేమైనా కొరటాల చెప్పినట్లుగా నిరూపించి చూపించాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్లో ప్రీమియర్స్తో విడుదలైంది దేవరా. మామూలుగా ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక ఇప్పుడు దేవర ఆగమనంతో థియేటర్స్ వద్ద మాస్ జాతర జరుగుతోంది. పైగా ఇవన్నీ కాకుండా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఓ టాక్ కూడా దేవర తుడిచిపెట్టేసింది. దర్శకధీరుడు రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ కు బ్రేక్ చెప్పింది. అదేంటో తెలియదు కానీ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండిపోయింది. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ హీరో ఏ సినిమా తీసినా కానీ ఫ్లాప్ అవుతుందని, ఇకపోతే దానికి నిదర్శనాలు కూడా లేకపోలేదు. అలాగే ఆ సినిమాలు ఏంటో కూడా అందరికీ తెలియనివి కాదు. ఇక దీంతో దేవర మూవీ రాజమౌళి తీసిన RRR తర్వాత రావడంతో దేవరాపై ఎంత హైప్ ఉన్నా కానీ అభిమానులలో ఎక్కడో దగ్గర కాస్త భయం కూడా ఉండేది. అయితే దేవరా బొమ్మ థియేటర్లో పడిన వెంటనే ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయి. తారక్ చెప్పినట్లుగానే దేవరా అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. అయితే దీంతో రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్కు తెరపడింది. అసలు ఈ ఫ్లాప్ సెంటిమెంట్ మొదలైంది కూడా తారక్ రాజమౌళి కాంబోతోనే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూర్యుని #1 అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా తర్వాత వచ్చిన నాగం మూవీ ఫ్లాప్ అవ్వడంతో, ఇక ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో రాజమౌళి హిట్స్ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్ టాక్ నడుస్తూ వచ్చింది. కానీ ఒక్క దెబ్బతో దేవరా ఈ టాక్ను బ్రేక్ చేసింది. ఇక దేవరా సినిమా టాక్ విషయానికి వస్తే తారక్ 1 మ్యాన్ షో అనే టాక్ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు అలరించగా సెకండ్ హాఫ్ కాస్త మిక్స్డ్ టాక్ వస్తుంది. ఇక ఇప్పట్లో థియేటర్లో రిలీజ్కు ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ లాంగ్ రన్లో దూసుకుపోవడం ఖాయం. మొత్తానికి 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ను ఆశించారో అదే నటన విశ్వరూపాన్ని తెరపై చూపించి మెప్పించారు తారక్. ఇక ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత అనుకున్నట్లుగానే తారక్ దర్శకుడికి హిట్ ఇచ్చేశాడు. అలాంటి ఫ్లాప్ తర్వాత కొరటాల నుంచి ఇలాంటి కంబ్యాక్ను ఎవరు ఊహించి ఉండరు. ఇక దేవర దండయాత్ర మొదలైనట్లే కేవలం రికార్డ్స్ తిరగరాయడమే బ్యాలెన్స్. మరి రాజమౌళి సెంటిమెంట్ను దేవరా బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాకు తెలపండి.